హలో ఫ్రెండ్స్, మరోసారి మీ ముందుకు వీడియోతో వచ్చాను. ఫ్రెండ్స్, మొన్న ఈ రాళ్ళు నేను వీడియోలో పెట్టాను. అసలు మీరు ఎవరు చూడలేదనుకుంటే అసలు వ్యూస్ చాలా తక్కువ వచ్చినాయి. ఎందుకంటే కవర్ పేజీ సరిగ్గా లేకపోయేసరికి జనాలు ఎవరు చూడట్లేదు. అందుకని మరోసారి కవర్ పేజీతో పాటు మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ డైమండ్స్ అనే అమ్మకానికి ఉన్నాయి. వాళ్ళ లైసెన్స్ హోల్డర్స్ కావాలని సంప్రదించండి. ఫ్రెండ్స్, ఈ రాళ్ళు చూడండి. వీళ్ళు చాలా కష్టపడి ఏరారు. అనేక రకమైన రాళ్ళు దొరికినాయి. ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్, ఈ రాళ్ళు అనేది చూపించడానికి రోజు వజ్రాలు చూపించక్కర్లేదు. మన భూమిలో అనేక రకమైన అద్భుతమైన రాళ్ళు ఉన్నాయి. ఒక నాలెడ్జ్ కోసం నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. అంటే రాళ్ళు ఎతికే వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూస్తారు. అయితే చాలా చక్కటి రాళ్ళు దొరికినాయి ఫ్రెండ్స్. వీళ్ళకి చాలామందికి రాళ్ళు దొరికితే అమ్ముకునే విధానం తెలియదు. ప్రతి చిన్నరాయిని కూడా లక్షల కోట్లు కావాలంటే వాళ్ళు ఎప్పటికీ అమ్మలేరు. జాతి రాళ్ళు కూడా అంత ప్రస్తుతానికి రేట్లు లేవు. మినిమం ఖర్చులకి మినిమం రేట్లు రాయి బాగుంటే కొనుక్కొని పెట్టుకుంటారు. కానీ ఎవరు కూడా ఉంగరాలు అవి ధరించుకోరు. ఎందుకంటే ఎంతమంది చేతికి ఉంగరాలు ఉన్నాయో ఒకసారి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. 1000 మందిని చూస్తే ఒక 10 మందికి ఉంటాయి. ఆ 10 మందికి కూడా బంగారు ఉంగరాలు ఉంటాయి. కానీ రాళ్ళ ఉంగరాలు మాత్రం ఒకడికి కూడా ఉండదు. ఉండొచ్చేమో. కానీ రాళ్ళ వ్యాపారం మాత్రం బేభత్సంగా ఫోన్లోనే మాటలు జరుగుతూ ఉంటాయి. ఎవడు పెట్టుకునేది లేదు, చేసేది లేదు. దీనికి తోడు పోటీకి సింథటిక్ రాళ్ళు, ఆర్టిఫిషియల్ రాళ్ళు, మొజనైట్లు, ఇలా రకరకాలుగా బోల్డ్ రాళ్ళు ఒకదానికి మించింది ఒకటి. అండ్ అబ్బురుపరిచే రాళ్ళు ఇంకా దొరుకుతున్నాయి, ఇంకా తయారు చేస్తూనే ఉన్నారు. మరి భూమిలో తయారు చేసిన రాళ్ళు ఎవరు కొంటారు ఫ్రెండ్స్? మంచి వాల్యుబుల్ రాయి అయితే, దానికోసం తెలిసినోడైతే కొంటాడు. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఉంది కదా, లోపల వేరే రకం ఉంటుంది. పైకి ఇలా ఉంది, లోపల ఇలా కలర్ ఉంది, చూసారు కదా. సో ఇలా రాళ్ళు అయినా వస్తే మాత్రం మీరు పడేమాకండి, లోపల వేరే ఉంటుంది. సో మనం దాని గ్రైండింగ్ పట్టిన తర్వాత దాని అసలు రంగు బయటకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. సో ఈ స్టార్ రూబిల్ ఫ్రెండ్స్, ఈ రిపోర్ట్ కూడా ఉంది. ఎవరికైనా కావాలంటే వాళ్ళని సంప్రదించండి, నెంబర్ ఇస్తాను, వాళ్ళు అమ్ముతారంట. ఇదిగోండి, ఇంత చక్కగా రిపోర్ట్తో పాటు పెట్టారు, చూసుకోండి. అయితే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఎవరి చేతికి రాళ్ళు లేవు, ఉంగరాలు లేవు, కానీ మరి రాళ్ళు ఏరుతున్నారు, వజ్రాలు అమ్ముతున్నారు. కానీ ఎవరి చేతికి ఆ వజ్రం లేదు. మరి ఎక్కడికి పోతున్నాయి? అవన్నీ కూడా కొనుక్కొని ఒక ఇన్వెస్ట్మెంట్కి దాచుకుంటున్నారు. అంటే రాళ్ళ రూపంలోనే ఒక డబ్బుని దాచుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను. సో దాచుకుంటున్నారు, మళ్ళీ కావాలన్నప్పుడు అమ్ముకుంటున్నారు. అది ఎక్కువ రేట్ రాని, తక్కువ రేట్ రాని. సో ఆ రకంగా ఈ వ్యాపారం, రాళ్ళ వ్యాపారం జరుగుతుంది. డివిలియర్స్ కంపెనీ ఉంది, వాళ్ళు వజ్రాల వ్యాపారం చేస్తారు. వాళ్ళ దగ్గర ఇంకా 1800 కేజీల రాళ్ళు పెండింగ్లో ఉన్నాయి. ఈ 1800 కేజీల రాళ్ళు ఒకసారి తీసుకొచ్చి బయట అమ్మితే ఎవరు కొంటారు? వాల్యూ పడిపోయింది. సో ఈ రాయి చూడండి, బ్లాక్ రాయ, చాలా అద్భుతంగా ఉంది. కానీ లోపల వేరే కలర్ ఉంటుంది. బయటగా బ్లాక్ అయింది, లోపల ఈ కలర్ ఉంటుంది. అయితే 1800 కేజీలు ఎవరు కొంటారు? ఎవరు చేస్తారు? అందుకని డైమండ్ని బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేసి దానికి అతి తక్కువ మార్కెట్లోకి దింపి దాని డిమాండ్ని సృష్టిస్తారు. సృష్టించిన తర్వాత దాన్ని అమ్మకం, అప్పుడు దాని మీద ఆసక్తి పెరుగుతుంది. డబ్బునోడు లగ్జరీగా ఉంటారు కదా, వాళ్ళు కొంటారు. చూడండి, వీళ్ళు ఎంతో కష్టపడి రాళ్ళు ఎతికారు. అయితే ఒక రోజులో అయితే వీళ్ళు ఎత్తుకుంటారు, చాలా కాలం కష్టపడితే జరిగింది. ఇది తమిళనాడు. ఈ రాళ్ళు కూడా కావాలని సంప్రదించండి. సో విలువైన రాళ్ళు ఉన్నాయి ఇందులో. అయితే ఫ్రెండ్స్, డిమాండ్ని సృష్టిస్తారు. డైమండ్స్లోనే సృష్టించిన తర్వాత డబ్బు ఉన్నవాడు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటాడు. అది కూడా చేతికి పెట్టుకోడు, ఎప్పుడో ఫంక్షన్ గార్డులకు వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాడు. సో ఈ చూడండి, చాలా అద్భుతమైన రాళ్ళు. వీళ్ళే దగ్గర 5 వీడియోలు పెట్టారు. ప్రతి వీడియో కూడా 30 సెకండ్లు అలా పెట్టారు, అంతకుమించి ఎక్కువ పెట్టద్దు. ఈ రాళ్ళు ఏంటంటే ఒక నాలెడ్జ్ కోసం చూడండి, భూముల నుంచి వచ్చినాయి. సో ఎవరికైనా కావాలని సంప్రదించండి, ఈ నెంబర్ మీకు డైరెక్ట్గా ఇస్తాను. అయితే ఈ రాళ్ళ కోసం ప్రత్యేకంగా నేనేం చెప్పలేను. అయితే డైమండ్స్ని డిమాండ్ సృష్టిస్తారు. సో డబ్బు ఉన్నవాడు వెళ్తాడు, 1 కోటి రూపాయలు పెట్టి 2 కోట్లు పెట్టి కొనుక్కుంటాడు రాయిని. ఆ తర్వాత ఇంట్లో పెట్టుకుంటాడు, పూజ చేస్తాడు. ఎప్పుడో బయటికి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాడు. ఆ తర్వాత మరి ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తాడు. సో చేతికి పెట్టుకొని తిరిగేవాడిని అయితే నేను త్వరగా చూడలేదు. అది ఇప్పుడు మోజనైట్లు వచ్చేస్తున్నాయి. మోజనైట్లు అదొక స్కామ్. అది ఎలాంటి స్కామ్ అంటే, మేము వాళ్ళు అమ్ముతారు, మళ్ళీ వాళ్ళే తాకట్టు పెట్టుకుంటాను అని అంటారు.
సో ఆ రకంగా జరిగింది. ఈ మధ్య మనం కూడా పెద్ద గుజరాత్లోనే ఒక మొజనైట్ డైమండ్ కంపెనీని ఏర్పాటు చేశారు మోడీ గారు. ఒక రాయిని తీసుకుని వెళ్ళి, అక్కడ తయారు చేసిన రాయిని తీసుకుని వెళ్ళి బైడెన్ వాళ్ళ మిస్సెస్కి ఎవరికి బహుకరించారు ఆ రాయిని. సో ఆ రకంగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోలు చాలా ఉన్నాయి పెడుతున్నాను. మీ దగ్గర అయినా కూడా వీడియోస్ ఉంటే మీరు పంపించండి. మినిమం 30 సెకండ్లతోటి మీ ఫోన్ నెంబర్ కూడా రాయండి. ఎందుకంటే ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. తర్వాత మీకు నాతో పని ఉండదు. సో వాళ్ళు మీతో డైరెక్ట్గా మాట్లాడతారు వీడియో చూసి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.